హాయ్ అండి, అందరికీ డిఎస్టీజే డైలీ వ్లాగ్ స్వాగతం. ఇకైతే నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నాను అనేదైతే వీడియో పెడుతున్నాను. సింపుల్ ప్రసాదాలతో ఎలా ఈజీగా చేసుకున్నానని అయితే వీడియో చూపిస్తున్నానండి. తప్పకుండా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇకైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే మేమైతే కలశం అంతా పెట్టమండి. పసుపు ముద్దతోనే పటం పెట్టి అంటే ఇంకా 4-5 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు కదా, యూట్యూబ్లో చూస్తున్నాము బొమ్మని అలంకరించడం ఇలా అనమాట. అదైతే చేసి పెట్టుకుంటానమాట. బొమ్మనైతే అది రాత్రి 11 అయిందనమాట. నేను అదైతే బజార్ పని అంతా చూసుకొని సాయంత్రం వెళ్తే రాత్రి 9:30 అయిందండి. బజార్కి అంతా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చే లోపల అంటే ఏం లేదులేండి, సింపులే, ఇంట్లో ఉన్నటివైతేనే పెట్టేశాను డెకరేషన్కి అమ్మవారికి. ఇంకైతే నిన్నటి వీడియో అయితే అంటే మరుసటి రోజు వెళ్ళాము కదా బజారు, వీడియో అయితే నేనైతే చూపించలేదండి, పట్టలేదు కూడా వీడియో. పట్టడానికి కూడా అక్కడ జనంలో ఎక్కడ సెల్లి కింద వేస్తామని ఒక భయం అనమాట. అంత జనం ఉన్నారు. ఒకప్పట్లో అయితే అంత జనం ఉండేవాళ్ళు కాదు. పండగని ఈ వరలక్ష్మి వ్రతాన్ని కొంతమంది మాత్రమే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వీడియోలలో చూసి ఇంకా అందరూ ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉన్నారనమాట వరలక్ష్మి వ్రతాన్ని. మాకు తెలిసి కూడా మేమంత పెద్దగా అయితే చేయలేదు, సింపుల్గా ఆ పొద్దు ఒక 4గురిని పిలిచి అలా చేసి 5 మందిని చూసి పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళం అంతే. తర్వాత ఇంకా పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. సరే అయితే ముందు రోజు వీడియో అయితే పెట్టలేదండి, తీయలేదనమాట. సరే ఇంకా అవన్నీ తెచ్చుకొని ఆ మామిడాకులు సింపుల్గా పండ్లు అయితే తీసుకున్నానండి. రేటు కూడా ఎక్కువే ఉందన్నమాట. అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను. పూలు కొద్దిగా తీసుకున్నాను అనమాట. 1/4 కిలోనే 100 రూపాయలు చెప్పారు. సరేలే అమ్మవారి వరకు తీసుకుంటామని చెప్పి అయితే ఒక 1/2 కిలో తీసుకున్నానండి, 1/4 కిలో లెక్కన. ఇంకా అవైతే ఇంట్లో ఉన్న మిగతా డెకరేషన్ అవి ఇంట్లోనే ఉన్నవే అలా తెచ్చుకొని ఇంకా మామిడాకులతో ఉదయం అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో వంటలు అయితే నేనేం చేశానంటే అమ్మవారికి ఇష్టమైనవి మాత్రమే చేశానండి. పూర్ణం బూరెలు, క్షీరాన్నము, సాంబారు, రైస్ అన్నమాట. వడ అంటే పొట్టు ఉద్దిపప్పుతో వడ చేసుకున్నాను. అరటికాయ తాలింపు చేశానండి. ఇవి వరకు చేశాను. బుడ్డసెనలు నానబెట్టి పెట్టాను. ఇంకైతే అంటిపండు పెట్టాను. ఈ విధంగా అమ్మవారి కోసమని ఒక ఆకు అయితే వేసి ఇలా ముందుగానే డెకరేషన్ చేస్తున్నాను అనమాట. రాత్రి 11 అయిపోయిందనమాట. బజార్ నుంచి వచ్చి చేసుకున్నాను. ఈ విధంగా అరటి పిలకలంటే పక్కన బీళ్ళలో ఉంది కదా, మేము చెట్టు ఉన్నది కదా, చిన్న పిలకలుగా ఉంటే అవైతే ఒక 4 కోసుకొచ్చారనమాట మా వారు. ఇంటి ముందర ఒక 2, ఇంట్లో ఒక 2 పెట్టేసినామన్నమాట. గుమ్మానికి మామూలుగా ఒక 5-6 మూరలన్నా తెచ్చి వేసేదాన్ని. ఈసారి అది కూడా వేయలేదు అనమాట. అంత రేటు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతాని కోసము. రేట్లు భలే ఉన్నాయండి. ఫుల్ రేట్లు అయితే కొనలేము అనుకోండి పండగలు వస్తే మాత్రము. కానీ ఇంకా అమ్మవారికి రియాలిటీ పూలే పెట్టాలి కాబట్టి ప్లాస్టిక్ ఎన్ని పెట్టుకున్నా కూడా చుట్టూ అమ్మవారి వరకు ఒక అన్ని అయితే పూలు పెట్టాను. ఇంకా సన్నజాజి మొగ్గలు కూడా అమ్ముతూ ఉంటే సరే ఒక మూర అయితే తీసుకున్నాను. 60 రూపాయలు అన్నారు మూర. సరే అమ్మవారి వరకు తీసుకున్నాను. మేమైతే కొద్దిగా పెట్టుకుందామని చెప్పి కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకైతే అత్తమ్మ మావయ్య వాళ్ళు వచ్చారు మిద్దిపైకి, పూజ కోసం పిలిచాము. ఇంకైతే ఇంకా అన్ని నైవేద్యం చేసిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టానండి. ఆకులో పెట్టిన తర్వాత ఇంకా మా వారు, నేను చదువుదాం అనుకుంటే నాకు తలనొప్పి అయిపోయింది అనమాట. ఇవన్నీ చేసుకుని హడావిడిగా అయిపోయింది. కూర్చుంటే నేను లేట్ అయిపోతుంది. నిదానంగా చదువుతాను కానీ కొంచెం లేట్ అయిపోతుంది. మా వారికి కొంచెం స్పీడ్గా అయితే చదివేస్తారు. అందుకోసం అమ్మవారిది అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా చదువుతున్నారనమాట. ఇంకా నేనైతే ఉదయం అలా ఉన్నానండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఆ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా వంటలన్నీ అలానే కదా చేసుకోవాలి, పట్టు చీరలు కట్టుకొని ఏమీ చేయలేము కదా. ఇంకా చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చానమాట. ఆ శారీ వచ్చి కలంకారీ లాంటి పట్టు వచ్చిన శారీ లాగా ఉందండి. బ్లౌజ్ కూడా ఆ చీరతే. మామూలుగా నేను వేరే బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటా, కలర్ మ్యాచ్ అయితే చాలు వేరే బ్లౌజ్ కూడా వేసేస్తూ ఉంటాను శారీలకి. ఇంకా నేను అవన్నీ వెతుక్కుంటూ ఉండలేక అట్లని చెప్పి సరే కూడా ఈసారన్నా మా చిన్నమ్మాయి అయితే పట్టుబట్టి నువ్వు శారీకి మ్యాచ్గా బ్లౌజే ఇవే అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఈసారి వేసేయాలనుకొని ఈ విధంగా అయితే కుట్టించుకున్నాను. శారీ 700 అండి. ఇక్కడ షాప్లోనే తీసుకున్న బ్లౌజు ఆ విధంగా కుట్టించుకున్న, సింపుల్గా చిన్న బఫ్ పెట్టి చాలా బాగుంటుందనేసి అని. ఇంకైతే పూజ అంతా అయిందండి. అయిన తర్వాత ఇంకా అత్తమ్మ అప్పటికే 1:30 అయిందండి టైము. ఇంకైతే ఇంక భోజనం టైం అవుతుంది కదా, ఇంకంతే ముందుగానే అయితే పసుపు కుంకుమ ఇచ్చాం. అత్తమ్మ వరకు పసుపు కుంకుమ ఇచ్చేద్దాము అని చెప్పి ఇచ్చానమాట. కాళ్ళకు పసుపు రాసి నేను కాళ్ళకు పసుపు రాసుకొని వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత అయితే ఒక 2 మాటల్లో చెప్తానండి. వరమహాలక్ష్మి వ్రతం ఆగస్టు నెలలో శ్రావణ శుక్రవారం చేస్తారు. ఈ పూజను ప్రత్యేకంగా స్త్రీలు చేస్తారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఐశ్వర్యం, ఆయురారోగ్యం రావాలని కోరుతూ. ఇక లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఈ పూజ చేయడం వలన కేవలము
డబ్బు కాదు, శాంతి, ఆనందం, సంతోషం కూడా వస్తాయని విశ్వాసం. ఇక చెప్పాను కదా, ఉదయాన్నే ఇంకా స్నానం చేసి అన్ని పూజ తులసమ్మ దగ్గర అంతా కూడా చేసేసాను అనమాట. దీపం పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి అయితే పూజ కావాల్సినటువన్నీ కూడా, నైవేద్యానికి కావాల్సినవి కూడా వంటలు చేశాను కదని చెప్పాను కదండి ఫస్ట్. ఇంకా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని పసుపు ముద్దతో అలా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడే మనం పూజ చేసుకుంటాము. అయితే అమ్మవారి కోసం ముందుగానే గాజులు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, దారము ఇవన్నీ కూడా మేము చేతులకి తోరణాలు అవన్నీ చెయ్యమండి. మామూలుగా మామూలు మా పద్ధతి ప్రకారమే అలా చేసుకుంటామన్నమాట. ఇంకా అలా ఆ విధంగా అంతా పూజా కార్యక్రమం అంతా అయ్యిందండి. అయిన తర్వాత ఇంకా భోజనాలకైతే కూర్చున్నారు. వాళ్ళకంతా వడ్డించిన తర్వాత నేను తింటానన్నమాట. ఇంకా పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. ఇక నేను నైవేద్యాని కోసం, పూర్ణం బూర్ల కోసం నేను ఉదయాన్నే పెట్టుకోలేదండి. ఎవరైనా చూసిన వాళ్ళు అలా చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నేను ముందు రోజు సాయంత్రం అంటే బజారుకి వెళ్ళక ముందుగా పెసరపప్పు నానబెట్టి గ్రైండర్కి అయితే వేసుకున్నానండి. ఒక 3/4 కేజీ దాకా నానబెట్టి గ్రైండర్కి వేసుకున్న తర్వాత గట్టిగా రుబ్బుకున్నాను. దాన్ని తీసుకొచ్చి తర్వాత ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకున్నాను అనమాట. ఉదయమే ఇంకా బెల్లం వేసి మనము బాగా నెయ్యి వేసుకొని ఇంకా కడాయిలో బాగా వేయించేసుకుంటే కొంచెము అట్లా స్మూత్గా వస్తుంది కదా, వంటకు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఎలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని అలా చేసుకుంటానన్నమాట. ముందుగా చేసి పెట్టుకున్నానమాట. అది వరకు ఉదయం అయితే ఇలా చేసుకొని పెట్టుకున్నానండి. రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు, కాకపోతే కొంచెం క్లారిటీగా వినండి. ఈ విధంగా పండగనంటే ఆ దేవుడికి ఏది ఇష్టమో అదే చేయమంటారు మా వారు. అందుకోసం ఆ విధంగా నేను రాత్రి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఉదయాన్నే లేసి బెల్లం వేసి ఆ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను పూర్ణం బూరెలు. అవి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా చేశానమాట. ఇంకా నేను పసుపు కుంకుమ అయితే అత్తమ్మకి ఇచ్చేసాను. భోజనాలంతా అందరూ తిన్న తర్వాత అత్తమ్మ వెళ్ళాలని అంటుంటే నేనైతే తులసమ్మ దగ్గర ఒక పసుపు కుంకుమ ఇది పెట్టాను, తాంబూలము. ఇంకైతే గడపకు తాంబూలం పెట్టాను, అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకున్నానండి. ఎందుకంటే ముత్తైదువులు ఇక్కడ తక్కువ అనమాట, చాలామంది రాలేరు. ఎందుకంటే మా 3rd ఫ్లోర్ ఎక్కలేము మేము అని అంటారు. ఇంకా మనసుకు బాధ అనిపిస్తుంది కదా, ఇంకేం చేయలేక సరే ఉన్న వాళ్ళని మాత్రం పిలిచాను, వచ్చే వాళ్ళని మాత్రం పిలిచానండి. ఇంకైతే చివరిగా అమ్మవారి దగ్గర నేను ఉపవాసం ఉన్నాను. అమ్మవారి దగ్గర పెట్టిన ఆకులో పిల్లలకి అందరికీ ప్రసాదాలాగా పెట్టి నేనైతే కొద్దిగానే తిన్నానమాట. ఈ విధంగా అయితే నా మధ్యాహ్నం వరకు వరలక్ష్మి వ్రత పూజ అయితే మధ్యాహ్నం వరకు అయిందండి. వాయనాలంతా సాయంత్రం 6:30కి ఇద్దామని చెప్పి ఇంకా అందరినీ పిలుద్దాం ముత్తైదులు అనేసని అనుకున్నాను. ఇంకైతే వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇకైతే మరొక వీడియోలో నేను ఎవరెవరికి వాయనాలు ఇచ్చాననేది వీడియో అయితే చూపిస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.